సార్ 2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా 4 తారీఖు 9:30 ప్రాంతంలో హీరో రావడం జరిగింది. రావడం కారులో వచ్చి థియేటర్లో పోయి సినిమా తెచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనేమో లేదో నాకు తెలియదు. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లో పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయ్యారు. నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత 20-30 ఏళ్ళుగా నేను అదే థియేటర్కి వెళ్తున్నాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి. నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా. ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటిది ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు వచ్చి చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండట్టు వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో, ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు.